హలో అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి మా సైడు ఆంధ్ర సైడ్ వచ్చేసి బొండుగులు అంటారండి. ఇది కేరళ వాళ్ళు వచ్చేసి కడల అంటారు. వీటి పేరు కడల అంటారు. ఈ కర్రీ చేయాల్సిన ప్రాసెస్ చూపిస్తానండి. ఇప్పుడు నేను ఈ కుక్కర్లో పెట్టుకొని అలానే నేను వెల్లుల్లి కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసి నేను ఒక 6-7 విజిల్ లో ఫ్లేమ్లో నేను వేసుకుంటానండి. 7 విజిల్ వరకు లో ఫ్లేమ్లో వేస్తాను. కుక్కర్కి మూత పెట్టుకుందామండి. ఇలా కుక్కర్కి మూత పెట్టుకొని నేను 6-7 విజిల్ వచ్చేంత వరకు వేసుకుంటానండి. విజిల్ బాగా కుక్ అవ్వాలండి. దీనికి కావాల్సిన ప్రాసెస్ అంతా నేను లైవ్లో దీంట్లో చూపిస్తానండి. వీడియోలో చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ. ఈ కర్రీకి వచ్చేసండి నేను ఒక కడాయి పెట్టుకున్నాను. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకొని దీంట్లో మనం ముందుగా తీసుకున్న ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నానండి. అలానే పట్ట గ్రాంబు ఎలచి మొత్తం వేసేస్తున్నానండి. బాగా చిటపటమనిచ్చి ఇప్పుడు చూడండి, ఇలా చిటపటం అనేటప్పుడు మనం ముందుగా తీసుకున్న ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చూడండి, పచ్చిమిర్చి, కరివేపాకు అలానే ఆనియన్స్ వేసేద్దాం. వేసేసి బాగా ఫ్రై చేసుకుందామండి. ఇలా బాగా ఫ్రై అయ్యేటప్పుడు అండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కొంచెం ఇది వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. చూడండి ఎలా ఫ్రై అవుతుందో, బాగా బ్రౌన్గా రావాలండి. మనకు మెయిన్ కర్రీలోకి వచ్చేసి ఫ్రై అయితేనే అండి పచ్చివాసన అంతా పోవాలండి. అప్పుడే మనకు టేస్ట్ బాగుంటుంది కర్రీ. ఇప్పుడు నేను దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి టమాటో ఒకటి కట్ చేసి పెట్టుకున్నానండి. అలానే చిల్లీ పొడి, అలానే వచ్చేసి ధనియా పొడి, గరం మసాలా, టర్మరిక్ పౌడర్ తీసుకున్నానండి. ఇప్పుడు మనం మొత్తం ఇది బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు దీంట్లోకి వేసేద్దాం. ఆ మసాలాలంతా ఈ టమోటాలో ఈ మసాలాల్లో బాగా వేగాలండి. చూడండి ఇలా మగ్గించుకోవాలండి. బాగా సన్న మంట కింద మనం మగ్గించుకుందాము. నేను ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. చూడండి ఎలా మగ్గిందో. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం చేయాల్సిన ప్రాసెస్ అండి, మనం ముందుగా ఈ కుక్కర్లో ఉడకబెట్టుకున్నాం కదండి, ఇవి బాగా ఉడికినాయి. ఇప్పుడు వచ్చేసి నేను ఈ మిక్సీ జార్లోకి తీసుకుంటాను. ఈ మిక్సీ జార్లో కొంచెం ఈ మసాలా వేసి, అలానే ఈ మనం ఉడకపెట్టుకున్న బొండుగులు వేసి, కొంచెం కోకోనట్ పొడి వేస్తానండి. కోకోనట్ పాలు అంటారు. ఇలా ఉంటుందండి. ఇప్పుడు మనము ఇది మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు చూడండి, మనం ఉడకబెట్టుకున్న బొండుగులు వేసేద్దాం. బొండుగులు వేసేసి బాగా కలుపుదామండి. అలానే మనం ఆడించుకున్న ఈ బొండుగుల పేస్ట్ కూడా దాంట్లో వేద్దాము. చూడండి నేను ఎలా మిక్సీ చేసుకున్నానో. ఈ మిశ్రమం అంతా మనం ఈ బాండీలో వేసేద్దాం, ఆ కర్రీలో వేసేద్దాం. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు అండి నేను సాల్ట్ వేసుకుంటున్నాను. లాస్ట్ సాల్ట్ వేసుకుంటానండి, ఎందుకంటే ముందుగా వేస్తే బొండుగులు ఉడకవండి.
ఇప్పుడు లాస్ట్లో సాల్ట్ వేసి ఇది చపాతీలేకి రోటీలేకి ఈ కర్రీ మళ్ళీ వచ్చేసి అప్పంలేకి వాటిలేకండి చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఇది రోటీకి ఈవినింగ్ రోటీకి నేను ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి, మనం అంతా మసాలా అంతా వేసేసిన తర్వాత బాగా కుక్ అవ్వాలండి. కుక్ అయిందంటే మనకు ఈ ఉప్పు, ఈ సాల్ట్ వేసినాం కదా, సాల్టు, ఈ మసాలా అంతా బాగా జ్యూసీగా రెడీ అవుతుందండి కర్రీ. ఇది పుట్టులేకి కూడా కాంబినేషన్ అండి. వాళ్ళ స్టైల్ పుట్టు ఇవన్నీ బ్రేక్ఫాస్ట్లోకి చాలా రుచిగా ఉంటుందండి. ఈ బొండిగుల్లో పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి తింటే ప్రోటీన్ ఉంటుంది, అలా మన బాడీకి కూడా మంచిదండి. చూడండి ఎలా ఉండదో, వావ్ అండి. ఇది చపాతీలేకి, రోటీలేకి, పరోటాలేకి అన్నిటిలేకి సూపర్ టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ అండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.